వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీతో పాటు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరింది. అయితే లోక్సభ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందోనని పొలిటికల్ సర్కిల్లో వేడిగా చర్చ జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడగా మోదీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో కొలువు తీరింది. గత ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ 272 లోక్సభ స్థానాలకు పైగా విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాలనే గెలుచుకుంది. మోదీ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, లోక్ జనశక్తి కీలక పాత్రను పోషించాయి. దీంతో ఆయా పార్టీల ఎంపీలు కేబినెట్ లో మంత్రి పదవులు సైతం దక్కించుకున్నారు. సభా సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ఎట్టకేలకు స్పీకర్ గా బీజేపీ ఎంపీలు సుమిత్రా మహాజన్, ఓం బిర్లా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ స్పీకర్ పదవి బీజేపీ తీసుకుంటుందా లేకుంటే భాగస్వామ్య పక్షాలు తీసుకుంటాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం 1-2 రోజుల్లో జరగనుంది. సభలోని సీనియర్లో ఒకరిని ప్రొటెం స్పీకర్ గా రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. వారే లోక్సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం లోక్సభ స్పీకర్ ను ఎన్నుకుంటారు. అయితే ఈసారి టీడీపీ, జేడీయూలకు చెందిన ఎంపీల్లో ఒకరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందనే ఓ ప్రచారం సైతం కొనసాగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మోదీ ప్రభుత్వం మరికొన్ని నెలల్లో కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన 6 నుంచి ఏడాది లోపు జరుగుతుందని ఆయన ప్రయాగ్ రాజ్ లో పేర్కొన్నారు. స్పీకర్ గా మీరు ఎంపీల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూల అధినేతలకు ఆయన హితవు పలికారు. అది కూడా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ఎంపీ సంజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది గమనార్హం. అలాంటి పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ ఎవరవుతారు అనే ఓ చర్చ సైతం ఊపందుకుంది. ఇక లోక్సభ స్పీకర్ గా బీజేపీ వారే ఉంటారంటూ ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే భాగస్వామ్య పక్షాలకు స్పష్టం చేశారనే ప్రచారం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుంది అన్న అంశంపై సర్వత్రా దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతు రుణమాఫీ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించి సంక్షేమ అభివృద్ది ప్రణాళికలు ఎలా ఉండాలి అన్న దానిపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. వాస్తవానికి గత నెలల్లో లోక్సభ ఎన్నికలు ముగియగానే కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తొలుత ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఆ తర్వాత అనుమతి వచ్చినా కేవలం అత్యవసర అంశాలకు సంబంధించి చర్చించాలని ఈసీ ఆదేశించింది. దాంతో మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలేవీ తీసుకోలేదు. ప్రస్తుతం కోడ్ ముగియడంతో పాటు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గొర్రెల పంపిణీ పథకం కేసులో అవినీతి నిరోధక శాఖ 2 నిందితులను కస్టడీలోకి తీసుకుంది. పశు సంవర్ధక శాఖ మాజీ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. వీరిద్దరిని 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో అధికారులు వారిని చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో 700 కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్టు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో అధికారులు ఇప్పటికే సుమారు 10 మంది నిందితులను గుర్తించారు. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాధ్యతలో ఉన్న కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర వర్గంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడి మార్పు ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఢిల్లీలో మాకం వేసి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మల్కాజ్గిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్ర మంత్రులు కావడంతో నాయకత్వం ఈటెలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాయంత్రం ఢిల్లీలో పార్టీ అగ్రనేత అమిత్ షాతో
ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో బండి సంజయ్ నుంచి అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు. కిషన్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ గతంతో పోల్చితే గణనీయమైన పురోగతిని సాధించింది. రెండోసారి మోదీ కేబినెట్ లోకి కిషన్ రెడ్డిని తీసుకున్నందున ఆ బాధ్యతలను ఈటెలకు అప్పగించే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లిలో జైన మతానికి సంబంధించిన పురాతన శిల్పం బయటపడింది. దానిపైన 24వ జైన తీర్థంకుడు మహావీరుని ధ్యాన శిల్పాలతో పాటు 4 అంతస్తులుగా చెక్కిన ఈ సర్వతోభద్ర శిల్ప శిఖారాన వృషభుని మూర్తి నలువైపులా చెక్కిన ఆనవాళ్లున్నాయి. 3వ అంతస్తులో మహావీరుడు ఉన్నట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. బైరాన్పల్లి గ్రామంలో నరేష్ అనే గ్రామస్తుడు పశువుల నివాసానికి ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆవులను కట్టేసిన ప్రదేశంలో గుంతలు ఏర్పడి ఓ స్తంభం కనిపించింది. దాంతో స్థానికులు స్తంభాన్ని పరిశీలించగా పురాతన రాయిగా గుర్తించి తవ్వి బయటకు తీశారు. కోలనుపాక, వెమ్లవాడ వంటి ప్రాంతాల్లో ఇదే తరహా శిల్పాలను గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు రాజమండ్రి వద్ద గోదావరిలోకి నీరు చేరడంతో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.79 మీటర్లకు నీటి మట్టం చేరింది. గోదావరి డెల్టాలోని 3 కాలువలకు బ్యారేజ్ నుండి 8,000 క్యూసెక్కుల సాగునీరును అధికారులు కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.79 మీటర్లకు నీటి మట్టం చేరింది. గోదావరి డెల్టాలోని తూర్పు డెల్టాలకు 2,500, పశ్చిమ డెల్టాకు 4,000, మధ్య డెల్టాకు 1,500 క్యూసెక్కుల నీరును అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో నుండి వస్తున్న నీరు వ్యవసాయ అవసరాల కోసం కాలువలకు విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజ్ నుండి సముద్రంలోకి ఒక చుక్క నీరు వదలడం లేదు. సాగునీరు వస్తూ ఉండడంతో రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరితో పాటు కృష్ణానదిలోనూ వరద పెరుగుతోంది. ఇక శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా రావడం ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసల జలాశయంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండగా ఆ నీటిని శ్రీశైలం జలాశయంలోనికి వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయాన్ని ఇన్ఫ్లో 4,052 క్యూసెక్కులు ఉండగా దిగువన నీటిని విడుదల చేయడం లేదు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 809 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.7180 టీఎంసీలుగా నమోదైంది. పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకోవడం సెంటిమెంట్ గా భావించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు బాలకృష్ణకు ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు, టీడీపీ నాయకులు, నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కర్నూలులోని కల్లూరు బీరప్ప స్వామి దేవాలయంలో అభిమానులు పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. బాలకృష్ణ సినీ రాజకీయ రంగంలోనే కాదు సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ విశేష ఆదరణ పొందుతున్నారని అభిమానులు కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి తొట్టెను నిర్మించేందుకు జపాన్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నీటి తొట్టె నిర్మాణం కోసం ఏకంగా ఒక కొండను తొలగించడానికి సిద్ధపడింది. ఏకంగా 26 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఈ నీటి తొట్టె నిర్మాణానికి 400 మిలియన్ పౌండ్లు ఖర్చు చేయనుంది. విశ్వం ఆవిర్భావంలో కీలకమైన న్యూట్రినోలను కనుగొనే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా ఈ భారీ నీటి తొట్టె నిర్మాణాన్ని చేపడుతుంది. ఒంటరైన ఏనుగు పిల్లను దాని తల్లితో కలిపేందుకు తమిళనాడు అటవీ అధికారులు తీసుకున్న చర్యలు 8వసారి విఫలమయ్యాయి. దీంతో అధికారులు ఆ 3 నెలల వయసున్న పిల్ల ఏనుగును మధుమలై జాతీయ పార్కుకు తరలించారు. కోయంబత్తూరులో కొన్ని రోజుల క్రితం ఓ ఆడ ఏనుగు అస్వస్థతకు గురై కదలేని స్థితిలో అటవీ సిబ్బందికి కనిపించింది. దానికి రోజుల తరబడి సిబ్బంది చికిత్స అందించారు. ఆ సమయంలో పిల్ల ఏనుగు తల్లినే అంటిపెట్టుకుని ఉండిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ గున్న ఏనుగు మరో గజరాజుల మందతో కలిసిపోయింది. అనంతరం పూర్తిగా కోలుకున్న తల్లిని సిబ్బంది అడవిలో విడిచిపెట్టారు. అయితే చెరదీసిన మంద కాస్త ఆ గున్న ఏనుగును దూరం చేశాయి. దీంతో ఆ గున్నను తల్లితో తిరిగి కలపాలని సిబ్బంది భావిస్తూ ఉండగా అది కూడా దాన్ని తిరస్కరిస్తోంది. ఫలితంగా ఆ గున్న ఏనుగు ఒంటరిదైపోయింది.
అమెరికాలోని ఓరెగన్లో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. జనవాసంలోకి వచ్చి చిందరవందర చేసింది. ఎద్దు దాడిలో 3 గాయపడ్డారు. శనివారం రాత్రి సిస్టర్ నగరంలో బుల్ రైడ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కంచెను తప్పించుకొని ఎద్దు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించింది. ఎదురుగా ఉన్న కార్లను ధ్వంసం చేసింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై కొమ్ములతో ఎద్దు దాడి చేయగా అతను గాలిలోకి ఎగిరి కింద పడ్డాడు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం రంగంలోకి దిగి ఎద్దును బంధించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్పేటలో అక్షర యోధుడు రామోజీరావుకు ఒంగోలు యోగా మిత్రమండలి ప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న యోగా కేంద్రంలో రామోజీరావు చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. రామోజీరావు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పత్రికా రంగంలో ఉండి సమాజానికి ఆయన చేసిన సేవ ఎనలేనిదని వారు కొనియాడారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఆ వృద్ధ జంట నిరూపించారు. 100 ఏళ్ల వయసులోనూ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చునని చాటి చెప్పారు. అమెరికాకు చెందిన హెరోల్డ్ టెరెన్స్ ఆయన ప్రియురాలు జీన్ స్వెర్గిన్లు క్వారంటైన్ పట్టణంలో పెళ్లి చేసుకుని తమ ప్రేమ అమరమని చాటుకున్నారు. పేటీఎం బ్రాండ్పై ఆర్థిక సేవలను అందిస్తున్న 197 కమ్యూనికేషన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. ఎంతమందిని తొలగించిందన్నది మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. తమ కంపెనీ నుండి తొలగించిన ఉద్యోగులు వేరే సంస్థలో ఉద్యోగం సాధించడంలో తాము సహాయపడుతున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగ కోతలు చేపట్టాల్సి వచ్చిందని, ఉద్యోగ విరమణ చేసిన వారికి వేరే సంస్థలో ఉద్యోగం కల్పించడంలో తోడ్పడుతున్నట్టు 197 కమ్యూనికేషన్స్ చెప్పింది. హెచ్ఆర్ టీం 30 సంస్థలతో కలిసి పనిచేస్తోంది అని పేటీఎం పేర్కొంది. 2024 మార్చి నాటికి పేటీఎంలో 36,521 మంది పనిచేస్తుండగా అంతకుముందు త్రైమాసికంతా పోలిస్తే ఈ సంఖ్య 3,500 వరకు తగ్గింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ చర్యల నేపథ్యంలో పేటీఎం ఉద్యోగ కోతలు చేపట్టింది. మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. తొలగించిన ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బోనస్లను సైతం పేటీఎం విడుదల చేసింది. పారదర్శకంగా లేఆఫ్ల ప్రక్రియ చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కంపెనీ నష్టాలు పెరిగాయి. 2022 నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 167.5 కోట్ల నష్టాలను ప్రకటించిన ఆ సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో నష్టం 550 కోట్లకు పెరిగింది. దీంతో ఫలితాలు వెల్లడి సమయంలోనే ఉద్యోగ కోతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. వినియోగాన్ని పెంచి తద్వారా పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో కొనసాగాలని నిర్ణయానికొచ్చింది. కంపెనీని లాభదాయకతల్లోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్లు పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. కాశ్మీర్ ప్రాంతంలో అలాంటి ఉగ్రదాడులు మరిన్ని చేస్తామని ముష్కర సంస్థ హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి పాకిస్తాన్ స్పందించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగబడతామని భీరాలు పలికిన టీఆర్ఎఫ్ ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించింది. ఉగ్రదాడి నేపథ్యంలో రియాసీలో హై అలర్ట్ కొనసాగుతోంది. భారీగా రంగంలోకి దిగిన సైన్యం డ్రోన్లతో ముష్కర వేటను ముమ్మరం చేసింది. కాగా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించి మరో మందిరానికి వెళ్తున్న యూపీకి చెందిన యాత్రికుల బస్సుపై నిన్న సాయంత్రం ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఫలితంగా 10 మంది ప్రాణాలు కోల్పోగా 33 మంది గాయపడ్డారు. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోడీ దాడిలో హస్తమున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని హెచ్చరించినట్లు ఎల్జీ కార్యాలయం తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 77,000 పాయింట్ల మార్క్ దాటిన సెన్సెక్స్ జీవనకాల గరిష్టాలను నమోదు చేయగా నిఫ్టీ కూడా భారీ లాభాలతో ట్రెండింగ్ ను ప్రారంభించింది. అయితే తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ 120.55 పాయింట్ల నష్టంతో 76.624 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 23,284 వద్ద కొనసాగుతోంది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ పీఎం కిసాన్ యోజన కింద 17వ విడత నిధులను విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9,30,00,000 మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతులు వ్యవసాయ రంగం కోసం మరింత కృషి చేస్తామన్నారు.
టీడీపీ ఎప్పటికీ హింసను ప్రేరేపించదని ఆ పార్టీ నేత పట్టాభిరామ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ భౌతిక దాడులు జరగవన్న ఆయన లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తామన్నారు. ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తామని, అవినీతి పరులైన అధికారులపై చర్యలు తప్పవన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని పట్టాభిరామ్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని ఎన్నికల ప్రచారంలో పవన్ మొక్కుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం వరించడంతో ఇవాళ ఆలయానికి వచ్చి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో విశ్రాంత ఉపాధ్యాయులు రచయిత కెవి రాజారావు, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం తెలిపారు. రామోజీరావు నిర్మించిన సంస్థల పేర్లతో చిత్రపటాన్ని వేశారు. రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థల్లో కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. మహిళలపై లైంగిక దాడి, వేధింపుల కేసులు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్స్ కోర్టు రేవన్నకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రజ్వల్ రేవన్న ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీ వాళ్లతో ముగిసింది. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న హోలే నర్సీపూర్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో ప్రజ్వల్ రేవన్న ప్రధాన నిందితుడిగా ఉండగా, రెండవ నిందితుడిగా ఉన్న ఆయన తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్న మొదట అరెస్ట్ అయ్యారు. షరతులతో కూడిన బెయిల్పై ఆయన తండ్రి విడుదలయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దుబాయ్లో తన ఆఫీసు ఓపెన్ చేయాలని చూస్తుంది. గ్లోబల్గా విస్తరించడంలో భాగంగా ఈ ఆఫీసును తెరవడానికి బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. రెగ్యులేటరీ అప్రూవల్స్ కోసం చూస్తున్నామని పిఎన్బి అండ్ అతుల్ కుమార్ గోయల్ అన్నారు. రెగ్యులేటరీ అప్రూవల్ వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దుబాయ్లో తమ రిప్రజెంటేటివ్ ఆఫీసును ఓపెన్ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి గ్లోబల్గా 6 దేశాలకు పిఎన్బి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ లోన్లు ఇవ్వడంపై ఫోకస్ పెట్టామన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.